బాబాయ్ ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి. రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ ఫేవర్ కనిపిస్తా ఉంది. ఏంటి అసలు ఎట్లా ఉంటది అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచేది ఏదైనా ఒకటి, ఎవరు మంచి అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తదుపరి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే రాజధాని అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని 33,000 ఎకరాలు రైతులను బతిమలాడి వాడు సొంతంగా వచ్చి 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని రాజధాని సచివాలయాన్ని తెలంగాణ సీఎం పేడ బిర్యానీ తినేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎదవలు సన్నాసులు అంటుంటే అది చంద్రబాబు నాయుడు ఇన్ని తట్టుకోలేక తాతకాల్య సచివాలయం నిర్మించి దాంట్లో సమావేశాలు ఏర్పాటు చేసుకునే టైంలో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చినాక మన సాహులో ఒక తూతి ముఖ్యమంత్రి ఆయన వచ్చాడు. జనం దురదృష్టం చేత ఆయన వచ్చాడు. వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని గతంలో మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఎన్నో చేస్తానన్నాడు. నెత్తిని చేతులు పెట్టాడు, పాతాళ లోకానికి తొక్కేశాడు. అయితే వచ్చి స్టార్టింగే ప్రజావేదికను కూల్చేసి పడ్డాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు మహానుభావుడు. ప్రతి వ్యవస్థని నాశనం చేసేసి ఈ రోజు చదువుకున్న పిల్లలు, డిగ్రీలు చేసిన పిల్లలు గంజాయికి అలవాటు పడి, మత్తు పానీయులకు అలవాటు పడి, ఉద్యోగం లేక తల్లిదండ్రుల మీద ఇది పడి వాళ్ళు పెడితే వీళ్ళు తినుకుంటా దొంగతనాలకి, దోపిడీలకి, మటలకి, మానభంగాలకు కూడా దిగే వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం నడుమొడ్డులో పెట్టాడు. వాళ్ళు నాశనం అయిపోయారు. ముఠా కార్మికులు పనులు లేక ఒకరోజు ఒక 500 సంపాదిస్తే 2-3 రోజుల దాకా సంపాదన లేదు. వాళ్ళు నాశనం అయిపోయారు. ఆటో వాళ్ళు, మా ట్రక్ ఆటోలు ఒకరోజు కిరాయి వేస్తే వారం రోజుల దాకా మళ్ళా కిరాయి లేదు. ఆ ఒక్కరోజు కిరాయి 1000 అవుద్దో, 1500 అవుద్దో, 500 అవుద్దో కూడా తెలవదు. ఈ వారం అంతా కూడా ఇంట్లో ఇస్తే ఇంట్లో పెళ్ళాలు కూడా దెంగేస్తామనే మాటకు వచ్చారు. ఈ మహానుభావుడు ప్రవర్తన ఏంటంటే మీ అందరికి చెప్పగలుగుతున్నా నేను, అలా జరుగుతుంది. ఈ ఆటో మిత్ర అని చెప్పేసి ఆటోలకి 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్తే అప్పుడు చంద్రబాబు హయాంలో 135 రూపాయల కేసు, ఈ రోజు 1035 రూపాయల కేసు. నెలకు వచ్చి 4 కేసులు కొడుతున్నాడు. ఆయన ఇచ్చేది 10,000, నెలకు 4,000 అంటే 12 నెలలు, 12 నాలుగులు ఎంతో మీరు లెక్కన 20,000 రూపాయలు, 28,000 రూపాయలు లాగేస్తున్నాడు. 10,000 ఇస్తున్నాడు, 28,000 లాగేస్తున్నాడు. ఈ రోజు బియ్యం 70 రూపాయలు. ఈ సంపాదించుకునే 500, 600, 70 రూపాయలు పెట్టి 2 కేజీలు కొని 140 రూపాయలు పెడితే అయ్యే పోతున్నాయి. ఇంకా తినేది ఎక్కడ, పిల్లలకు పెట్టేది ఎక్కడ? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పేదవాళ్ళు ముఖ్యంగా మరీ సంతోషంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరోపక్క మీరు చూస్తే అసలు సామాన్యులు బతికే పరిస్థితే లేదంటున్నారు. నేనే ఉదాహరణకి నేనే, నాది ట్రక్ ఆటో. రోజుకొచ్చి 2,000 రూపాయలు సంపాదించేవాడిని గతంలో. రోజుకొచ్చి 500 రూపాయలు సంపాదిస్తా నేను. ఈ రోజు బండి కిస్తీలు కట్టలేక ఫైనాన్సర్ లాక్కుపోయాడు. బండి కిస్తీలు కట్టలేక చూశాడు ఫైనాన్సర్ కూడా ఓపిక నహించేసి ఫైనాన్సర్ లాక్కుపోయాడు బండి. ఈ నేను రోడ్డును పడ్డా. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక చాండాల ముఖ్యమంత్రి వల్ల రోడ్డు మీద పడి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అయిపోయా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అన్ని పనులు, ఇప్పుడు మేము తోలేది సీలింగ్ తోలుతాం మేము. బిల్డింగ్ కాంట్రాక్టులు అన్ని చేసుకుని బిల్డింగులు కట్టించుకుంటే ఇసుక పప్పులంగా ఉంటే 10 బిల్డింగులు కడతారు. 10 ఆటోలు ఒక్కో ట్రిప్ 2 సార్లు తిరుగుతాం, 2,000 వస్తాయి. అందుట్లో 400 ఆయిల్కి పోతే 1,600 ఉంటాయి. మా ఖర్చు 100 రూపాయలు పోతే 1,500 ఇంట్లో భార్య పిల్లలకి ఇవ్వడానికి అవకాశం కుదురుద్ది. ఈ మహానుభావుడు వచ్చిన దగ్గర నుంచి 500కు మించి సంపాదన లేదు. ఫైనాన్సర్ల బండ్లు పైకిపోతున్నారు. నానా వ్యవస్థ అయిపోయింది. బ్రేక్ ఇదివరకు 1,800 రూపాయలు, ఇప్పుడు 2,300 చేశాడు. ఇదివరకు 6,000 రూపాయలు ఇన్సూరెన్స్, ఇప్పుడు 13,000 చేశాడు. ఎక్కడ ప్రతి ఒక్కటి కూడా ఈ మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో, ముదరష్టప పాలనలో ఈ పాలన, ఈ ముఖ్యమంత్రి కూడా సర్వనాశనం అయిపోయి పోవాలనేది నా ఆశ. అంటే మరి ఆయన ఏ ధైర్యంతో ఇప్పుడు సిద్ధం సభల్లో కూడా 175 మేమే గెలుస్తాం అంటారు. మీడియా ద్వారా చూసాం. వాలంటీర్లకి
స్వీట్ బాక్సుల్లో 5,000 పెట్టి స్వీట్ బాక్సులు ఇచ్చినట్టు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి అది ఇవ్వాలా? పనికిమాలిన ముఖ్యమంత్రి వాలంటీర్లను కట్టుకుంటాడా? 2,55,000 మంది వాలంటీర్ నా సైన్యం అంటున్నాడు. ఎవడు సొమ్ము ఇస్తావు? మేము కట్టే ట్యాక్సీల నుంచే వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు. నువ్వు మొగుడు సొమ్ము తీసుకొచ్చి కట్టట్లా. మేము కట్టే ట్యాక్సీల్లో 55 రూపాయలు బియ్యం అయితే 70 రూపాయలు తీసుకుంటున్నావు. అందులో 15 రూపాయలు దొబ్బేస్తున్నావు. మా అన్ని తీసుకెళ్లి వాలంటీర్లకు పెడతావా నువ్వు? 5,000 మీరు చూసే ఉంటారు, మీరు అందరూ లోకం మొత్తం చూసింది. స్వీట్ బాక్స్ లో 5,000 పెట్టి మీకు స్వీట్ బాక్స్ ఇస్తున్నానని తాయిలాలో ఒక మీడియా పట్టుకొని ఓపెన్ చేస్తే దాంట్లో 5,000 ఉన్నాయి, 500 నోట్లు. ఈ సీఎం అంత డేరున్న సీఎం 175కి 170 అనే మగోడు వీళ్ళని ఎందుకు కొనాలి? వాలంటరీ మా కట్టే పన్నుల ద్వారానే వాలంటీర్లు బతుకుతున్నారు. నీ సొంత వాలంటరీ కాదు వాళ్ళు. మీ నాన్నగారు సంపాదించిన ఆస్తుల్లో నుంచి ఇవ్వట్లా. నువ్వు దేనికి ఇస్తున్నావు? నీ లబ్ధి కోసం. ఎందుకంటే రేపు పొద్దున ఈ చంద్రబాబు నాయుడు వస్తే నువ్వు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళి కూర్చుంటావు. అప్పుడు 16 నెలలు కాదు, ఇప్పుడు 18 సంవత్సరాలు కూర్చుంటావు వెళ్ళి. అది జీవిత సత్యం. చిన్న పిల్లోడిని అడిగినా ఖచ్చితంగా చెబుతాడు. ఈ మరుక్షణం ఎలక్షన్ వస్తూ ఉంటాయి హెడ్లైన్ లో. టీడీపీకి ఇన్ని వచ్చినాయి అని వచ్చిన మరుక్షణమే నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇండియాను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. అది సత్యం జరిగేది. మరి మీ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారికి మరోసారి సీట్ ఇచ్చారు. అటు చూస్తేనేమో అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏంటి ఇక్కడ ఎట్లా ఉంటుంది? గద్దె గారికి అవినాష్కి పోటీ ఏంటి సార్? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అయ్యా నాకు ఈ పరిస్థితి అంటే గబక్కుని వచ్చి సాయం చేసే మహానుభావుడు గద్దె రామ్మోహన్ రావు. వచ్చావు మామూలుగా ఏదో ఎలక్షన్ టైం కదా వస్తున్నావు, ఏంటి అది చేద్దాం ఇది చేద్దామని వెళ్ళిపోతావు అంతే. ఇక మళ్ళీ నీ ముఖం చూపియవు. నిన్న మా ఇళ్లలో ఒక మనిషి చనిపోతే వాళ్ళకి సాయం చేస్తాడు. దినానికి లేదయ్యా నా దగ్గర ఓపిక. ఎందుకంటే మాది తారక రామనగరం, బాగా మాస్ పూర్ ఫ్యామిలీలు. అక్కడ మా పరిస్థితి ఇది అంటే వచ్చి 5,000 10,000 నీ శాతం వచ్చింది ఇచ్చేసి నేనున్నా నీకేం పర్లేదని చెయ్యి తట్టి వెళ్ళే మహానుభావుడు. ఏంటండి ఆయన చేసేది? నీవు నాయకుడు అంటే ఏంటి? ఉందాతగా ఉండాలి. తెలుగుదేశం కార్యాలయాన్ని కూల్చావు, ఏంటి తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేపించావు, పట్టాపింటి మీద పడి దాడి చేపించావు. నువ్వు ఒక నాయకుడువా? నీకు నాయకుడు అయ్యే విధానం ఉందా? నీ బాబు అయితే అయ్యి ఉండొచ్చు నాయకుడు. నువ్వు నాయకుడు కాదు, నువ్వు స్వార్థపరుడివి, రౌడీ సీటర్వి. ఇది పక్కా.